ఆచార్యులు వారికి ఒక రోజు తినడానికి అన్నం లేకపోతే వెంకటేశ్వర స్వామి వారు దధ్యోజనాన్ని లోపల నుంచి పట్టుకొచ్చి దగ్గర కూర్చుని పెట్టి వెళ్ళారు. అంతటి మహానుభావుడు, అంతటి వాత్సల్యమూర్తి వెంకటాచలపతి. ఇప్పటికీ స్వామివారి యొక్క పల్లకి వెడుతుంటే అనంతాచార్యుల వారి సమాధి దగ్గరికి వచ్చి ఒకసారి నమస్కారం చేసి వెడుతుంది. సరే, అందుచేత అదిగో ఆ అనంతాచార్యుల వారంటే అంత పరమపావనమై ఆయనతో సాంగత్యం అనుభవించిన వారు. ఆయన శిష్యులకు ఆకలేసి తిరుమల కొండెక్కుతుంటే వెంకటేశ్వర స్వామి వారు దద్దోజనం పట్టుకెళ్లారు. పట్టుకెళ్లి శిష్యులకి ఇస్తే శిష్యులు అన్నారు, నువ్వెవరు రా బ్రహ్మచారి అన్నారు. నేను అనంతాచార్యుల వారి శిష్యుని అన్నారు వెంకటేశ్వర స్వామి వారు. అనంతాచార్యుల వారి శిష్యుడిని అంటున్నావు కదా, శిష్యులైన వాళ్ళు గురువు మీద చెప్పే ప్రార్థనా శ్లోకం చెప్పన్నారు. అనంతాచార్యుల వారి మీద ప్రార్థనా శ్లోకం చెప్పారు. ఏరా నువ్వు అనంతాచార్యుల వారి మీద ప్రార్థనా శ్లోకం చెప్పావు, మరి పరమాచార్యుల వారి మీద ఏదన్నారు? రామానుజాచార్యుల వారి మీద శ్లోకం చెప్పారు. చెప్తే అప్పుడు ఆయన పట్టుకెళ్ళి నేను దద్దోజనం తిన్నారు శిష్యులు. తిని గురువుగారి దగ్గరికి వచ్చి, గురువుగారు మీరు పంపించిన దద్దోజనం అందిందండి, తినేసి పైకెక్కామన్నారు. నేను దద్దోజనం ఎప్పుడు పంపించాను రా మీకన్నారు. అంటే మీ శిష్యుడు పట్టుకొచ్చాడండి అన్నారు. నాకు శిష్యుడు లేడు, నేను పంపను లేదు, వెంకటాచలపతి రా మీకు పట్టుకొచ్చి